నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబోధన నేర్పిన నా ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు. రే విజయ్, ఎక్కడున్నావు? దగ్గర ఉన్నారా? రే పార్టీ ఇస్తాను రారా. ఎందుకు రాజా, ఏమైనా విశేషమా? అవన్నీ ఇక్కడికి వచ్చినాక చెప్తా రారా. సరే. హాయ్ రాము. హాయ్ విజయ్. ఏంట్రా రమ్మన్నావు? ఎక్కడ పార్టీ? ఇక్కడే రా, రా వెళ్దాం. సరే పద. రే రాము, మా తేజ ఉంటున్నాడా? రే మన రాము విజయ్ రా. అవునరా. రా పద. రే రాము, తేజ ఉన్నారా? ఏం తేజ ఇంత సంతోషం ఉండవా? ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో మీకు తెలియదురా. ఏంటో సంతోషం? మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదరా. రే ఆగండి రా, ఈ సంతోషాన్ని కాసేపు నన్నే అనుభవించినాయి. డే తొందరగా చెప్పవా? సరే సరే చెప్తా. వాడు వాడు వాడెవడు? ఎవరు? అదేరా ఆ గౌతమ్ గాడు. ఆ గౌతమ్ గాడు. ఏమైంది వాడికి? వాడి జీవితం సంక నాకిపోయిందో. ఏంటో అదేరా నాకోడు ద్రోహం చేశాడు కాబట్టి వాడి జీవితం సర్వనాశనం అయిపోయింది. అంటే నేను ఒక అమ్మాయిని ఎంతలా ప్రేమించానో మీకు తెలుసుగా. అవును, అప్పట్లో మీరు లవ్లో ఉన్నాం, మీకు తెలుసు కదరా. తెలుసురా. తర్వాత ఏమైంది? బ్రేకప్ అయింది, మీకు తెలుసు కదరా. అదేంటి, లవ్కి నిదర్శనం మీరే అని మేము ఎన్నోసార్లు అనుకున్నాం కదా. మా బ్రేకప్కి కారణం ఆ గౌతమ్ గడేరా. రే రే రే, వాడేం చేశారా? నా లవర్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నానని చెప్పి ఆ అమ్మాయి చుట్టూ తిరిగి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి లవ్లో పడేశాడు. కానీ వాడి ప్రేమలో మొదట్లో ఉన్నంత సిన్సియారిటీ ఇప్పుడు లేదని లేదని వదిలేసిందిరా. మరి నీకు ప్రేమకు ఏం ద్రోహం చేశాడు? అది చెప్పలేని ద్రోహం రా. మరి అంతలా వాడేం చేశారా? వాడు లవ్ చేసింది నా లవర్ ఫ్రెండ్ని కాదురా. మరి ఇంకెవరిరా? నా లవర్ని. రే ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు నీ లవర్ని సిస్టర్లా భావించాడు కదరా. సిస్టర్లా కాదురా, సిస్టర్లా భావించి ఆ అమ్మాయిని అనుభవించి నరకం చూపించాడు. నేను ప్రేమించింది నిన్ను కాదు, నీ అందం, నీ శరీరం, నీ ఆస్తిని అని చెప్పి తను చంపడానికి కూడా ట్రై చేశాడు. వాడంత క్రూరుడా? క్రూరుడు కాదు వాడు, కామ పిశాచి వాడు, స్త్రీ లల్లుడు. కానీ ఆ అమ్మాయి లవ్కి అఫెక్షన్కి తేడా తెలుసుకొని వాడిని వదిలేసింది. అంటే అమ్మాయి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిందా? నా దగ్గరికి రావాలని, నాతో జీవితం గడపాలనుకున్నదని నాకు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మరి వాడేమయ్యాడు? వాడు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేక వాణ్ణి ఏం చేసింది? సంసారానికి పనికి రాకుండా చేసింది. మరి చేసిన పాపం ఊరకపోతుందా?
అవును కదా. రే తేజ, ఎంతో వాడు మన ఫ్రెండే కదరా. అలా అనుకోనే కదరా వాడి హాస్పిటల్ ఖర్చు అంతా నేనే భరించింది. వాడు నీకు చేసిన ద్రోహానికి వాడిని చంపకుండా తిరిగి వాడికి సాయం చేసావంటే నువ్వు చాలా గ్రేట్ రా. ఆ గొప్పతనం నాది కాదురా, మరి నా లవర్ది. నేను తన్ని ప్రేమించింది తన అమాయకమైన మనసును చూసి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే గొప్ప మనసురా తంది. అదే నేను వాడికి సాయం చేయడానికి ఉపయోగపడింది. ఇప్పుడు నీ లవర్ ఎక్కడుంది? రే, తన నా లవర్ కాదురా, నా జీవిత భాగస్వామి. ఇద్దరం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాం. మరి వాడితో అలా రే, నాకు తెలుసురా మీ మనసులో ఈ అనుమానం వస్తుందని, శీలం చెడిందని అంటారని. అలా అని కాదు తేజ. శీలం అనేది మన శరీరానికి సంబంధించింది కాదురా. శీలం అంటే మన గుణగుణాలు. అదంతా గతం గతహ అని మేము కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఓహో, కంగ్రాట్స్ రా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. రే, మీకు ఇంకో విషయం చెప్పనా? ఏంట్రా? తను ఇప్పుడు ప్రెగ్నెంట్ రా. కంగ్రాట్స్ రా. రా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్. మరి ఏంటి పార్టీ లేదా? ఎందుకు లేదురా, పదండి. ఎంత తాగుదురో తాగుదురు, ఇప్పుడే వెళ్దాం పదండి. సరే పదా. ఫ్రెండ్స్, స్నేహం ప్రేమ అనేవి ప్రతి ఒక్కరికి రెండు కళ్ళు లాంటివి. స్నేహం లేకపోతే మన బాధలు ఎవరికి చెప్పాలో తెలియదు. ప్రేమ లేకపోతే జీవితంలో మనుగడే లేదు. స్నేహం ముసుగులో మీ ఫ్రెండ్స్కి ద్రోహం చేయరాదని కోరుతూ ఈ రామచంద్ర.